So Not at all. inkoti ma'am, like genuinely I also have a doubt. Yeah, yeah, We tell have seen in like many movies or books, or I would say even memes also. Mm. So is it really true that we can choose the traits of a child? Suppose somebody has come for IVF or some other procedure, they'll say we want a girl or we want a boy, we want him to be a cricketer or we want her to be something else. Is it true or it's really happening or is it just a myth? క్రికెటర్లు వాళ్ళనైతే నేనైతే చూస్ చేయలేను. ఎవ్వరు ఏ డాక్టర్ చూస్ చేయలేరు. వీఆర్ నాట్ గాడ్స్. ఓకే. సో ట్రైట్స్ అనేవి అట్లా చూస్ చేయలేం. కానీ ఒకవేళ జన్యుపరంగా ఏమైనా రోగాలు ఏమైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలియల్గా ఆ ట్రైట్స్ని పిక్ చేసి అవి ఏమైనా ఎంబ్రియోస్లో ఉన్నాయా అని టెస్టింగ్కి అయితే డెఫినెట్గా పంపించవచ్చు. ఓకే. నా కొడుకే కావాలి, నా కొడుకు డాక్టరే అవ్వాలి అంటే కుదరదు. అండ్ ఇన్ ఇండియా సెక్స్ సెలెక్షన్ ఇస్ క్రైమ్. Okay. You know that, right? Yeah, yeah. So it is not possible to choose even if it is male or female. Okay. రెండు అపోహలు ఉంటాయి ఫర్టిలిటీ ఐవీఎఫ్ బేబీస్ మీద. ఎట్లా అంటే కొంతమంది ఏమంటారు, ఫుల్ ఫేర్ గా ఉంటారు, టాల్గా ఉండే వాళ్ళు పుట్టాలి, మాకు ఫేర్ గా ఉండాలి, అది జరగదు. ఇంకొంతమంది ఎలా అనుకుంటారు, వాళ్ళు చూడడానికి అబ్నార్మల్ గా ఉంటారు అని కూడా అనుకుంటారు. ఐవీఎఫ్ బేబీస్ అంటే నార్మల్ గా ఉండరు అనే మిత్ కూడా చాలా ఉంది. చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతా ఉంటారు, మేడం ఐవీఎఫ్ కదా ఏమన్నా తేడాగా పుడతారా అని. కాదు, ఏ ఉండదు, దే ఆర్ జస్ట్ నార్మల్ బేబీస్. ఇఫ్ ద ప్రెగ్నెన్సీ ఇస్ కంటిన్యూయింగ్ నార్మల్లీ విత్ ఆల్ స్కాన్స్ నార్మల్లీ, బేబీ వుడ్ డెలివర్ నార్మల్లీ నా. సో రెండు సైడ్స్ మిత్స్ అపోహలే. ఓకే. So we got a clarity.